టీఎంసీ రాక్షస పాలన నుంచి బెంగాల్ విముక్తి పొందిందన్నారు ఎంపీ లక్ష్మణ్. అరాచకాలు, మమత వలసల్ని ప్రోత్సహించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారని, దౌర్జన్యాలు, అవినీతికి చరమగీతం పాడారని చెప్పారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి, మోదీపై నమ్మకమే బెంగాల్లో తమను గెలిపించాయి అని చెప్తున్నారు లక్ష్మణ్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణలో కూడా అనేక మంది మేధావులు, ప్రముఖులు పశ్చిమ బెంగాల్ గెలుపు వారు ఆస్వాదిస్తూ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. కలకత్తా నుంచి కూడా చాలామంది నా మిత్రులు ఉదయం ఫోన్ చేసి మేము విముక్తులం అయిపోయినాము, ఏ ఒక్క టీఎంసీ యొక్క రాక్షస పాలనలో బందీలుగా మారాము, వారి అరాచకాలు, దౌర్జన్యము, అవినీతి, ఏ రకంగా చొరబాటుదారులను, వలసదారులను ప్రోత్సహించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డారో ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. 12 సంవత్సరాలుగా వారు చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు అభివృద్ధికి, నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసం, నమ్మకంతోనే ప్రజలు ఓటు వేశారు. एक और विकास और दूसरी ओर मोदी जी का ऊपर जो विश्वास जो लोगों ने जताया, తెలంగాణ ప్రజలు కూడా మాకు అభివృద్ధి కావాలి. 2 పార్టీలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్, 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ సంపదను దోచుకుంటూ ఉన్నాయి. తెలంగాణ సంపదను ఏ రకంగా మరి ఢిల్లీలో ఉండే కుటుంబానికి వీరు దారాతం చేసేస్తున్నారో ప్రజలు అందుకనే ఈరోజు మార్పు కోసం బీజేపీ వైపు చూస్తున్నారు.